లేక టీచర్స్ ఎమ్మెల్సీలు కానివ్వండి ముగిశాయి. ఇప్పుడు స్థానిక సమరంకు కాంగ్రెస్ సై అంటుంది. వాస్తవానికి చూడాలంటే ఈ ఎన్నికలు ఎప్పుడో రావాల్సిందే. కానీ దీన్ని పార్టీలు తన అంటే వ్యక్తిగత ఏదైతే సంస్థలకు సంబంధించింది, వ్యక్తిగత పార్టీలకు సంబంధించిన ఏదైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలను తీర్చిదిద్ది అందులో ఉన్న ఏదైతే లుసుగులు ఉన్నాయో ఆ లుసుగులను మొత్తం పూడ్చిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ దీన్ని డిలే చేసుకొచ్చాయి. దాని ప్రధానంగా ఓటమి పాలైన బీఆర్ఎస్ కానివ్వండి, గెలుపొందిన కాంగ్రెస్ కానివ్వండి, ఏదైతే పార్టీలు విభేదాలు వచ్చాయో ఆ విభేదాలను ఒక్కసారిగా ప్యాచప్ చేసుకుంటూ వచ్చాయి. బీజేపీ మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికలలో తన అభ్యర్థులు విజయం సాధించిన తర్వాత ఒక బ్రహ్మాండమైన శక్తిగా మేము గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా మేము స్థానాలు సాధిస్తామన్నట్టుగా ముందుకు దూసుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్కు కాంగ్రెస్కు మధ్య జరగవలసిన పోటీ ఇప్పుడు త్రిముఖంగా మారింది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పోటీ జరుగుతుంది. అందులో భాగంగా ప్రత్యేకంగా ఏదైతే వామపక్షాలకు సంబంధించిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కూడా తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. స్థానిక సమరంలో తను కూడా చాటుదామన్నట్టుగానే ఉంది. వారిపై పూర్తిగా మనం విశ్లేషించడానికి ప్రయత్నం చేసే భాగంలోనే ఈరోజు స్థానిక సమరం ఈ డిబేట్ కార్యక్రమానికి మన ముందు ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన ప్రధానమైన ఆ సమస్యలను తీర్చిదిద్ది స్థానిక సమరంలో ఎవరు ఎలా విజయాన్ని సాధించబోతున్నారో తెలుసుకోవడానికి మనతోని పాల్పంచుకోవడానికి వచ్చిన పెండ్యాల మహేష్ గారు కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం పలుకుతుంది ఫోర్స్ ఐస్ టీవీ. అలాగే రామ్మూర్తి బీఆర్ఎస్ నాయకులైనటువంటి రామ్మూర్తి గారిని కూడా ఫోర్స్ ఐస్ టీవీ వెల్కమ్ చేస్తుంది. సేమ్ టైంలో సిపిఐఎంఎల్ రాష్ట్రానికి సంబంధించిన నాయకులు గోకినపల్లి వెంకటేశ్వరరావు గారిని కూడా ఫోర్స్ ఐస్ టీవీ ఆహ్వానం పలుకుతుంది. ఫస్ట్ మనం ఒకసారి కాంగ్రెస్ నాయకుడైనటువంటి పెండ్యాల మహేష్ గారితో మొదలు పెడదాం. మహేష్ గారు, ప్రస్తుతం ఎన్నికల సైరన్ మోగింది. పంచాయతీకు సంబంధించిన ఎన్నికలు రాబోతున్నాయి. జూన్ నెలలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పుతున్నారు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతమున్న పరిస్థితులలో కాంగ్రెసు అనేక సమస్యలతో సతమవుతున్న ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? మీ విజయ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? విధంగా నమస్కారం అండి. చర్చలో పాల్గొంటున్న పెద్దలకి, మిత్రులకి, అదేవిధంగా ఫోర్స్ సైట్స్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులకి ముందుగా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ, వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నప్పటికీ కూడా ఎన్నికల సమయంలో భారత్ జోడో యాత్ర ద్వారా కానీ, ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో, ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ సబ్బండ వర్గాలుగా ఉన్నటువంటి మెజారిటీగా ఉన్నటువంటి బహుజనులు, ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే ఉన్నారో, మరీ ముఖ్యంగా బీసీలు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బీసీలు రాజ్యాధికారికానికి కానీ, విద్యకు కానీ, ఆర్థిక విషయాల్లో కానీ చాలా దూరంగా ఉండి వెనుకబడి పోయి అట్లనే వెనుకకుంటున్నారు. కాబట్టి రాజ్యాధికారంలో వీరు వచ్చినప్పుడే, రిజర్వేషన్లు వీళ్ళకు జనాభా దామాషా ప్రకారం ఉన్నప్పుడే వీళ్ళ అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి గ్రహించి రాహుల్ గాంధీ గారు ఏదైతే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిరో ఆ హామీని నిలబెట్టుకోవడం కోసం బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ జనాభా దామాషా ప్రకారంగా రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఆ రోజు ఎన్నికల హామీ ఇచ్చి గెలిచిన తర్వాత మళ్ళీ వాళ్ళను మభ్యపెట్టే విధంగా ఉండొద్దు, మాట ఇస్తే మడమ తిప్పొద్దు, వెనక్కి తిరిగి చూడొద్దు అనే ఆలోచనతోటి వల్ల మరి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, పెద్దలు రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి, అప్పుడు చైర్మన్ గా ఇప్పుడు ఐటీ శాఖ మంత్రిలో ఉన్న శ్రీధర్ బాబు గారు అందరూ కూడా, కేబినెట్ మంత్రులు అందరూ కూడా, అదే విధంగా శాసనసభ్యులు అందరూ కూడా బీసీలకు సంబంధించినటువంటి జనాభా ఎంత ఉంది, కులగణన చేపడితేనే వాళ్ళకి ఏ విధంగా రిజర్వేషన్ ఇవ్వచ్చు అని చెప్పి ఆ కులగణన యుద్ధ ప్రాతిపదికన చేపట్టి ఆ రిజర్వేషన్ ఇచ్చినాకనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే మనం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాము అనేటువంటి, నిలబెట్టుకున్నట్టు అవుతుంది అనే ఆలోచనతోటే ఇవాళ కొంత స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఇంటికి, ప్రతి గడపకు ప్రభుత్వ అధికారులను పంపించి కులగణన చేసి జనాభా దామాషా ప్రకారం 42%
బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి సాక్షాత్ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఆ బిల్లు తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతూ పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా బలహీన వర్గాలకు మంచి చేయాలనే ఆలోచనతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు పోతా ఉన్నది. తప్పకుండా 42% బిల్లు ఏదైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టినామో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పినామో అది తప్పకుండా క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేసినప్పుడే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం అనే ఆలోచనతోటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాయిదా వేసింది తప్ప ఎక్కడ కూడా తగ్గాల్సిన అవసరం కానీ తగ్గే పని కానీ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా స్థానిక సంస్థలలో, ఎందుకంటే గ్రామ స్వరాజ్యం కోసం పాటుపడ్డది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. గత స్వాతంత్ర 70 సంవత్సరాల కాలంలో గ్రామాలకు సంబంధించి స్థానిక సంస్థల అభివృద్ధికి సంబంధింంచి పల్లెలను పట్టుకొమ్మలు దేశానికి పట్టుకొమ్మలు అని చెప్పి నమ్మినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ హయాంలో నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు కూడా 1978వ సంవత్సరంలోనే గ్రామాల్లో ఉన్నటువంటి ఎస్సీలకు 5 ఎకరాల భూమి కానీ బీసీలకు 2.5 ఎకరాల భూమి కానీ, అదే విధంగా సోనియా గాంధీ గారి ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు 2005లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలా మందికి ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి చాలా గొప్పగా మహాత్మా గాంధీ ERGS అనేటువంటి స్కీమ్, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి ఇవాళ గ్రామాల అభివృద్ధి కోసం పనిచేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా స్థానిక సంస్థలలో తప్పకుండా బ్రహ్మరథం పడతారు. మెజారిటీగా 100కు 99% కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులను గెలిపించుకునే విధంగా క్షేత్రస్థాయిలో పార్టీ చాలా బలంగా ఉంది. ప్రజలలో కూడా చాలా విశ్వాసంగా ఇవాళ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి కూడా ఇవాళ ప్రజలు బలంగా నమ్మి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తాం. రైట్ మహేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అట్ ద సేమ్ టైం రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్ళారు. రామ్మూర్తి గారు 12,751 పంచాయతీలకు సంబంధించి ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నదో బీఆర్ఎస్ పార్టీ అనేక సమస్యలలో ఫోన్ ట్యాపింగ్ విషయం కానీ ఇతర సమస్యలు కానీ ఈ స్థానిక ఏదైతే ఎన్నికలు నిర్వహించబోతున్నదో దీని మీద ఎంతవరకు దీని ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది?